Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 41వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై గుణైః. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. శత్రువులను తప్పింపచేయు అర్జున, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించిన స్వభావము ప్రకృతి వలన పుట్టిన గుణములను బట్టి కర్మలు వేరువేరుగా విభజింపబడినవి. ఇది వరలో 4వ అధ్యాయంన 13వ శ్లోకమందు చతుర్వర్ణముల వారు వారి వారి గుణములను బట్టి కర్మలను బట్టి సృష్టింపబడ్డారని భగవానుడు చెప్పున్నారు. ఇప్పుడును ఆ భావమునే వ్యక్తీకరిస్తూ వారి వారి జన్మాంతర సంస్కారము వలన ఏర్పడిన గుణములను అనుసరించియే వారి వారికి ఆయా కర్మలు విభజింపబడినవని తెలియజేస్తున్నారు. దీనిని బట్టి పుట్టుకతోనే జాతి ఏర్పడుట లేదనియు వారి వారి గుణములను బట్టియే జన్మకర్మలు ఏర్పడుతున్నవని స్పష్టమవుతోంది. ఇట్టి పరిస్థితి యందు ప్రతి వానికిని ఊర్ధ్వస్థితికి పోవటానికి అవకాశం లభిస్తోంది. అనగా జన్మన నీచ జాతి యందు పుట్టినప్పటికీ తమ తమ కర్మల యొక్క శుద్ధత్వముచే పారమార్థిక సాధనాతిశయముచే పవిత్రతచే ఉత్తమ వర్ణస్థులుగా తయారు కావచ్చును. ఈ ప్రకారముగా అందరకును ఆధ్యాత్మిక ఉన్నత శిఖరములను అధిరోహించుటకు అవకాశములు కల్పించుట గీత యొక్క ఒకానొక విశిష్టతయై ఉన్నది. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.